మనం ఎందరో సెలబ్రిటీల గురించి స్టార్ల గురించి మాట్లాడుకుంటాం కానీ సమాజంలో నిశ్శబ్దంగా పోరాటం చేస్తూ ఎందరో ఆడబిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చే నిజమైన హీరోల గురించి చాలా తక్కువగా తెలుసుకుంటాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మహిళా కానిస్టేబుల్ గురించి. ఆమె పేరే రేవతి. ఆమె వేసుకున్న ఆ కాకి డ్రెస్ వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయో తెలిస్తే మీ కళ్ళు ఖచ్చితంగా చెమర్చుతాయి. ఒక సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుండి అందరూ గర్వపడే స్థాయికి ఆమె ఎలా ఎదిగారు? రేవతి గారి ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. రేవతి ప్రయాణం ఏమీ పులబాట కాదు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు చిన్నప్పటి నుంచే ఏదో సాధించాలనే తపన ఉండేది. సమాజంలో మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను చూసి వారికి రక్షణగా నిలవాలని, పోలీస్ అవ్వాలని కలలు కన్నారు. కానీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు ఆమెను అడుగడుగునా అడ్డుకున్నాయి. ఒక పక్క ఇంటి పనులు, మరో పక్క చదువు, ఇలా ఎన్నో ఒత్తిళ్ల మధ్య ఆమె తన లక్ష్యం వైపు అడుగులు వేశారు. ఆఖరికి తన కష్టానికి ప్రతిఫలంగా పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. పోలీస్ ఉద్యోగం అంటే కేవలం డ్యూటీ చేయడం మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత అని రేవతి గారు నమ్మారు. ఆమె విధుల్లో ఎంత కఠినంగా ఉంటారో ప్రజల సమస్యల పట్ల అంత సున్నితంగా స్పందిస్తారు. ఈ వీడియోలో మీరు గమనిస్తే ఆమె తన వ్యక్తిగత బాధలను పక్కన పెట్టి సమాజం కోసం ఎలా నిలబడ్డారో అర్థమవుతుంది. చట్టాన్ని కాపాడడంలో వెనకడుగు వేయకుండానే ఆపదలో ఉన్నవారికి ఒక సోదరులా, ఒక కూతురులా అండగా నిలిచారు. అందుకే ఈరోజు ఆమె పేరు సోషల్ మీడియాలో ఇంతలా మారుమోగిపోతుంది. చాలామంది ఆడపిల్లలు పెళ్లి కాగానే లేదా ఏదైనా చిన్న కష్టం రాగానే తమ కలలను వదిలేస్తుంటారు. కానీ రేవతి గారు అలా చేయలేదు. పరిస్థితులు మనల్ని ఆపకూడదు, మన సంకల్పమే మనల్ని నడిపించాలి అని ఆమె నిరూపించారు. కానిస్టేబుల్ రేవతి గారి కథ కేవలం ఒక పోలీసు ఉద్యోగి కథ కాదు. ఇది ఓటమిని ఒప్పుకొని ఒక అబల సబలగా మారిన కథ. కష్టపడితే ఆకాశమే హద్దు అని చూపించిన ఒక ధీర వనిత కథ. రేవతి లాంటి వ్యక్తులు మన పోలీసు వ్యవస్థలో ఉండడం మనందరికీ గర్వకారణం. ఆమె ప్రయాణం చూశాక మీకేమనిపించింది? మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇదిలా ఉంటే తమిళనాడులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులకు ఉరిశిక్ష విధించారంటే వాళ్ళు ఎంత పెద్ద నేరం చేశారనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు దోషులకు 2 ఉరిశిక్షలు విధించారు. ఈ కేసులో తీర్పు వెలువరించడానికి ముందు జడ్జి మాట్లాడుతూ ఇది సాధారణ నేరం కాదన్నారు. తండ్రి కొడుకులను నగ్నంగా ఎదురెదురుగా నిలబెట్టి ఇష్టం వచ్చినట్లుగా కొట్టారని, కేసు వివరాలను చదువుతుంటే మనసుకు చాలా బాధగా అనిపించిందని న్యాయమూర్తి అన్నారు. దోషులకు జీవిత ఖైదు విధిస్తే ఆ శిక్ష భయాన్ని కలిగించదని, మరణశిక్ష విధించడమే సరైనదని ఆయన అన్నారు.